కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 145 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో బచ్చరపేట మండలంలో నుండి ఒక్క ఎస్సీ క్యాండిడేట్ కూడా, ఒక్క దళిత బిడ్డకు కూడా ఇప్పటి వరకు పార్టీ చరిత్రలో ఒక్కరికి కూడా అప్లికేషన్ పెట్టిన తర్వాత కూడా మామూలుగా కార్యవర్గ సభ్యుల లెక్కనే, ఉపాధ్యక్షుల లెక్కనే కాకుండా ఉత్తగా సభ్యుల లెక్కనే, కార్యవర్గ సభ్యుల లెక్కనే పదవులు కొనసాగించడం జరుగుతుంది. అలాంటి విషయాలు కాకుండా మా ధనవంతి లక్ష్మీ నాయక్ గారికి, జిల్లా ప్రెసిడెంట్ గారికి, కుమ్మూరు ప్రతాప్ రెడ్డి జనగామ ఇన్ఛార్జి గారికి, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర, అలాంటి రేవంత్ రెడ్డి గారి వచ్చిన నాయకత్వంలో ఇప్పటికీ కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల సంది, ఆయన ఎన్నో సంవత్సరాల సంది కష్టపడి పాదయాత్రలు చేసి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి అట్లాంటి వ్యక్తికి మేము చేదోడు వాదోడుగా పార్టీ కోసం పనిచేసినట్టు మాలాంటి యువకులకు, మా తల్లిదండ్రులకు ఇవ్వలేకపోయినా వాళ్ళకు నిరాక్షతో వాళ్ళని వెనకంతలో ఏజించి అట్లాంటి వాళ్ళని వెనకవంతలో ఉంచినా కానీ మేము మాకున్న తెలుగుతోటి, మాకున్న అక్షరాస్యతోటి ఇప్పటికైనా కానీ వాళ్ళు డీసీసీ గారు కానీ, కుమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కానీ, పీసీసీ గారు కానీ గుర్తించి మా దళిత బిడ్డలకు ఖచ్చితంగా ఈసారి మండల్ ప్రెసిడెంట్ మాకే వచ్చే విధంగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మా కోసం ఆలోచించేంత విషయం ఉన్నది. రేపు స్థానిక వచ్చే ఎలక్షన్లలో కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో కానీ మా మద్దతుగా వాళ్లకు మేము పక్కాగా ప్రతి ఎంపీటీసీని, జెడ్పీటీసీని గెలిపించే బాధ్యతగా మాదిగా మేము కృషి చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. మా వాళ్లకు ఎంపీటీసీగా కానీ, జెడ్పీటీసీగా కానీ, రేపు పొద్దున మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ ఎవరికైతే అప్లికేషన్ ఇచ్చినాం, మండల పార్టీ ప్రెసిడెంట్గా అప్లికేషన్ చేసిన వారందరికీ, ప్రతి ఒక్కరికి మా మండలంలో ఎవరికో గుర్తించి ఎస్సీలకు మాత్రమే ఈసారి ఈ బచ్చనపేట పీఠం పక్కాగా పొందాలన్న ఉద్దేశంతో మీకు ఈ చిన్న ఉపన్యాసాన్ని విన్నపించుకుంటున్నాం. ఈరోజు బొట్టు గణపతి ఎస్సీ మాదిగా కాంగ్రెస్ పార్టీ నక్కవానిగూడెం ప్రజెంట్లీ గ్రామ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో నేను ఉంటున్నాను. 125 సంవత్సరాలు సుమారుగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా. ఈరోజు వారికి ఎస్సీ దళిత బిడ్డ లేరు కావున డిసిసి ప్రెసిడెంట్ లకావతి ధన్వంత్ గారికి, జనగామ ఇన్ఛార్జి కుమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి విన్నపం తెలియజేస్తుంది ఏమనగా, ఒక మాదిగా ఎస్సీ బిడ్డను బచ్చనపేట మండల అధ్యక్షునిగా నియమించాలని మేము అందరం కోరుకుంటున్నాం. కావున ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి బచ్చనపేట మండల అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఎస్సీ మాదిగా మాల సామాజిక వర్గం నుంచి ఒక్కరు లేరు. ఇది దయతలిచి మీరు గుర్తించి ఒక దళిత బిడ్డకి ఇవ్వాలని మేమందరం కోరుకుంటున్నాం. రేపు జరగబోయే ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ ఏ విధంగా కానీ మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాము. కాంగ్రెస్ పార్టీ మండలి నుంచి ఇంకా ముందు గెలిపిస్తాం. అన్ని విధాలుగా మేము సపోర్ట్ ఉంటాము. కావున ఈసారి ఒక్కసారి దయచేసి డిసిసి గారు, ఇన్ఛార్జి గారు మాకు మండల పార్టీ పదవి ఇవ్వాలని మా దాంట్లో ఒక్కరికి కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. డిసిసి అధ్యక్షులు గారికి, పిసిసి అధ్యక్షులు గారికి, జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జి గారికి విన్నవించుకున్న విలోపమనగా, గత సంవత్సరం మేము మండల అధ్యక్షుల పదవికి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా వాటిలో నుంచి అభ్యర్థులను ఎన్నికేయకుండా వేరే వాళ్ళని ఎన్నికేయడం జరిగింది. కనుక పార్టీ అధికారంలో లేకముందు నుంచి పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఇంతకుముందు ఎప్పుడు కూడా దళితులు లేరు మండలాధ్యక్షులుగా. కాబట్టి మాకు ఒక అవకాశం ఇచ్చి ఈసారి దళితున్నే బచ్చనపేట మండల అధ్యక్షునిగా ఎన్నుకోవాల్సిందిగా, ఎంపిక చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.